హలో, నేను మీ దినేష్. ప్రస్తుతానికి నేను వియత్నాంలో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్లో ఉన్నానండి. ఆ మార్కెట్ వచ్చేసి చైనా టౌన్కి దగ్గరగా ఉంది. సో ఆ మార్కెట్ పేరు చో బెన్ టాయ్. సో ఇదే అండి మార్కెట్. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ వియత్నాం. సో ఈ మార్కెట్ లోపలికి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్. థ్యాంక్ యూ. Hit that baseline nice and slow. హలో, ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే చో బెంతాయ్ మార్కెట్ యొక్క ఎంట్రన్స్ పాయింట్ అండి. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళి తిరిగితే చో బెంతాయ్ యొక్క ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది. సో ఇప్పుడు ఈ మార్కెట్ యొక్క చరిత్ర, దీని గొప్పతనం గురించి మనం ముందు తెలుసుకుందాం. ఈ వియత్నాంలో ఉన్న హోచిమిన్ సిటీలో ఉన్న చో బెంతాయ్ మార్కెట్ అనేది చాలా సుప్రసిద్ధ, అత్యంత ప్రసిద్ధిగాంచిన మార్కెట్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ మార్కెట్ ఇది. అతిపెద్ద సంప్రదాయ మార్కెట్లో ఇది ఒకటనమాట. దీని స్థానికులు చోలోన్ మార్కెట్ అని కూడా పిలుస్తారు. దీని చరిత్ర గురించి మనం తెలుసుకుంటే చాలా గొప్ప చరిత్రే ఉందండి ఈ మార్కెట్ గురించి. సో ఏంటంటే ఈ మార్కెట్ 1928వ సంవత్సరంలో క్యాచిడమ్ అనే ఒక సుప్రసిద్ధ చైనీస్ వ్యాపారవేత్త తన సొంత ఖర్చుతో, సొంత డబ్బులతో దీన్ని నిర్మించాడండి. దీని నిర్మాణం ఎలా ఉంటుందంటే కొంచెం చైనీసు, కొంచెం ఫ్రెంచ్ కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి దీని నిర్మాణం. ఇది పూర్తి అయ్యేసరికి 1930వ సంవత్సరం దాటిందనమాట. అంటే 28 నుంచి 30 వరకు 2 సంవత్సరాలు దీన్ని నిర్మించారు. ఓకే, దీని నిర్మాణ శైలి గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దీని స్థలం వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే ఇది చైనా టౌన్లో ఉంటుందండి. చైనా టౌన్ అనేది ఎక్కడ ఉంటుందంటే డిస్టిక్ 5, డిస్టిక్ 6, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది డిస్టిక్ 6లో ఉంటుందండి. సో దీన్ని మనం చైనా మార్కెట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ షాపింగ్ వివరాలకు వస్తే మొత్తం హోల్సేల్ మార్కెట్ అండి. సో ఈ వియత్నాం ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు కదండి, హోచిమిన్ సిటీకి. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న వ్యాపార వ్యక్తులు అందరూ వచ్చి ఇక్కడికి వచ్చేసి ఏంటంటే హోల్సేల్లో అన్నీ కొనుక్కొని వాళ్ళ షాపుల్లో పెట్టుకొని అమ్ముకుంటారండి. సో ఫుడ్ విషయానికి వస్తే వియత్నాం ఫుడ్ని చాలా ఎంజాయ్ చేయొచ్చు. అన్నీ చాలా మన ₹10 మన కరెన్సీలో, ఇండియన్ కరెన్సీలో ₹5, ₹20 అలా ఉంటాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వీడియోలో మీరు చూసేది ఫుడ్ భాగం అండి. ఇది స్టార్టింగ్లో ఉంది, చూసారా? అన్ని రకాల వియత్నామీస్ ఫుడ్ ఇక్కడ మనకి లభిస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఫుడ్. నేను చెప్పిన విధంగానే ఈ ప్లేసు ఆహార ప్రియులకు స్వర్గదాయం అండి. ఇక్కడ ఎక్కువగా లభించే వియత్నామీస్ వంటకాలు పో నూడిల్స్, బెన్ బావ్ మరియు సుప్రసిద్ధ వియత్నామీస్ కాఫీలు పర్యాటకులకు ఎంతో ఇష్టంగా తింటారండి ఇక్కడికి వచ్చి. ఇవే స్థానిక వంటలు చూస్తున్నారు కదా, రకరకాల స్వీట్లు, కేకులు, రైస్ కేకులు, డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడ చిక్కుతాయండి. సో ముఖ్యంగా ఆహార ప్రియులకు ఇది ఒక స్వర్గం లాంటిదనమాట చో బెంతాయ్ అనేది. సో పర్యాటకులకి కొన్ని చిట్కాలు ఇస్తానన్నమాట. ఈ మార్కెట్ సమయం వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుందండి. ఉదయాన్నే వెళ్తే ఇక్కడ స్థానికులు, సంస్కృతి, తాజా సరుకులు బాగా చూడవచ్చు మనం. మనం ఇక్కడ ఎలా అంటే బేసిక్‌గా మనకు ఫోన్‌పే, గూగుల్ పే లాగా ఉంటదండి. వాళ్ళ లోకల్ పే. బట్ మనం అయన్నీ చేయలేము. కాబట్టి మనం క్యాష్ క్యారీ చేయాలి. విఎన్‌డి తీసుకొనెళ్ళాలి. సో ఇంకో విషయం వస్తే ఇక్కడ నేను కర్ణాటక వాళ్ళని కలిసానండి. వాళ్ళతో మాట్లాడిన కన్వర్జేషన్ మీరు ఇందురు గాని. మాది ఖమ్మం అండి. ఖమ్మం. ఓ సరే సరే. సత్తుపల్లి బెంగళూరు సెటిల్ నా వైఫ్ తను. నేను బెంగళూరే. నేను బెంగళూరే. జయనగర్. జయనగరా? మీరు? మేము వరమావు అండి. వరమావు. ವರ್ಮಾವು. ಓಕೆ. ಯು ನೋ ಕನ್ನಡ ರೈಟ್? ಯಾ. ಶಿ ನೋಸ್ ಕನ್ನಡ. ನೀವು ಬಂದು ಎಷ್ಟು ದಿನ ಆಯ್ತು? ಇದು ಥರ್ಡ್ ಡೇ. ಓಕೆ. ಏನೇನು ನೋಡಿದ್ರಿ? ನೀವು డిస్ట్రిక్ట్ 1 అంతా కవర్ చేసాం. ఇదే థర్డ్ డే నమ్మిది? ఇది థర్డ్ డే. అన్నీ ముగించుకొని వచ్చినారా? యావది వేరే అంతా హొయానో? లేదండి, హోచిమిన్ ఓన్లీ. ఇక్కడ నుంచి వాంగ్తో వెళ్తాం. సరే. మీది? మాది అన్నీ
ನಮ್ದೆಲ್ಲ ಮುಗೀತು ಇವಾಗ ಫಸ್ಟ್ ನಾವು ಹನಾಯ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ ಹನಾಯಿಂದ ಸಾಪ ದನಾಂಗ್ ಹೊಯಾನ హౌలాంగ్ బే అలాంగ్ బే మొత్తం ఎన్ని రోజులు అవుతుందా అండి ఇది సార్ ఇది చూస్తూనే ఉండొచ్చు 20 దినాలు ఎవరండి నిజమే అది థాయిలాండ్ కంటే కూడా వియత్నాం చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కంప్లీట్లీ టూరిజం అదండి మాకు అలా బెంగళూరు వాళ్ళు కలిశారు. మేము వాళ్ళతో కొంతసేపు జస్ట్ అలా మాట్లాడాం. వాళ్ళు వియత్నాం గురించి చెప్పిన విషయాలు, వాళ్ళు హనాయి, హౌలాంగ్ బే అన్నీ తిరిగారంట. సో చాలా అద్భుతంగా ఉందని చెప్పారు ప్లేసులన్నీ. సో వియత్నాం అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి అది మనకి నేను అనుకున్న దాని ప్రకారం 1 వీక్ 10 డేస్ సరిపోదండి. మినిమం 15 to 20 డేస్ పెట్టుకోవాలి. హోచిమిన్ దిగి అక్కడ ఒక 2 డేస్ స్పెండ్ చేసి తిరగాల్సిన ప్లేసులన్నీ తిరిగేసి అక్కడ నుంచి మళ్ళీ ఫ్లైట్ 4000 ఉంటుందండి. బుక్ చేసుకొని హనాయి దిగి హనాయిలో ఒక 2 డేస్ ఉండి అక్కడంతా ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుంచి మళ్ళీ హనాయి నుంచి దనాంగ్ వచ్చి దనాంగ్ అక్కడికి ఒక 4000 అవుతుందండి. అక్కడ ఒక 3 డేస్ ఉండి అట్లా అక్కడ స్పెండ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఫూకోకి వెళ్ళి ఫూకోక్లో ఒక 3-4 డేస్ ఉండి మళ్ళీ హోచిమిన్ వచ్చి హోచిమిన్ చుట్టూ ప్లేస్ ప్రాంతాలు అవన్నీ తిరగటం అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే వియత్నాం చాలా బాగుంటుందండి. చూసారండి ఇక్కడ బేసిక్గా టోటల్ షాప్స్ వచ్చేసి 2300 కిరాణా దుకాణాలు ఉన్నాయండి. కిరాణా షాపులే ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ బాగా దొరికేది ఏంటంటే దుస్తులు, అంటే టీషర్ట్స్ చాలా చీప్ అండి. మీరు బయట చూసింది ఫుడ్, ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను చూడండి. ఇక్కడ అన్నీ ఏంటంటే హోమ్ నీడ్స్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ దుస్తులు, చేతితో చేసిన వస్తువులు, హ్యాండ్మేడ్ థింగ్స్ ఎక్కువగా దొరుకుతాయి ఇక్కడ. పండ్లు, కూరగాయలు, సముద్రపు ఆహారం అంటే సీ ఫుడ్ బాగా దొరుకుతుందండి. ఇంకా సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ అండ్ గృహోపకరణ హోల్సేల్ ధరలకే దొరుకుతాయండి. అంటే మనం హౌస్ డెకరేషన్స్ చేసుకుంటాం చూడండి, అది మనకి ఇక్కడ తక్కువ ధరకే దొరుకుతాయండి. ఎందుకంటే ఇది ప్రధానంగా హోల్సేల్ మార్కెట్ అండి. ఈ మార్కెట్ మీద అవుట్ సైడ్ నుంచి, అంటే అవుట్ సైడ్ సిటీ నుంచి వచ్చే చిన్న చిన్న వ్యాపారులు బాగా డిపెండ్ అయ్యి ఉన్నారనమాట. సో ఇంకా బార్గెనింగ్ బేరాలకు వస్తే ఇక్కడ మనం బార్గెనింగ్ చేయొచ్చు. ఫిక్స్డ్ రేట్ ఏం కాదు, మనకి ఇవ్వటమే తక్కువ రేటుకి ఇస్తారు వీళ్ళు. సో అది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు చూస్తున్నారా అవన్నీ ఏంటంటే పికిల్స్ అనమాట. అవన్నీ మనకి చూపించేది పికిల్స్, స్పైసెస్ అన్నీ. దాని తర్వాత అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ చూపిస్తారు. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఈ సైడ్ మనకి చూపించేది అన్నీ సో బ్రీఫ్ కేస్ షాప్ అనమాట. ఇప్పుడు మనం పైకి వెళ్తాం. పైకి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ ఆల్మోస్ట్ అన్నీ ఇవే ఉంటాయి. మొత్తం 2300 షాప్స్ అండి. చాలా పెద్ద మార్కెట్ ఇది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ హోచిమిన్ సిటీ. చూసారుగా టీ-షర్ట్ 60,000కే వస్తుంది, మనకి 50,000కే వస్తుంది టీ-షర్ట్. XXL, 4XL, 2XL ఎలాంటి టీషర్ట్స్ అయినా, ఇంకా క్యాప్స్, ఇంకా అన్ని రకాల వస్తువులు మనకి ఇక్కడ దొరుకుతాయండి. ఇప్పుడు మనం ఈ మార్కెట్లో ఏ సెషన్లో ఏముంటుందో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. ఈ మార్కెట్ చాలా పెద్దది కావడంతో వస్తువులను బట్టి విభాగాలుగా విభజించారు. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అండి, దాని తర్వాత చాక్లెట్స్. ఈ విభాగం వచ్చేసి మార్కెట్ యొక్క ప్రవేశ ద్వారం వద్దే వందల రకాల డ్రై ఫ్రూట్స్, నట్స్ మరియు వియత్నమీస్ సాంప్రదాయ స్వీట్లతో లభిస్తూ ఉంటుంది. అంటే ద్వారం ఎదుటిగానే ఉంటుందండి, అంటే స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇవి పర్యాటకులకు గిఫ్ట్లాగా తీసుకెళ్ళడానికి ప్రసిద్ధి అండి. చాలామంది టూరిస్టులు వీటిని గిఫ్ట్లుగా తీసుకెళ్ళడానికి కొనుక్కుంటూ ఉంటారు. దాని తర్వాత చేతి వృత్తి వస్తువులు వచ్చేసి అంటే హ్యాండ్మేడ్ థింగ్స్ అనమాట. వెదురుతో చేసిన వస్తువులు, వియత్నమీస్ శైలి టోపీలు ఉంటాయి చూడండి, వెదురు టోపీలు, సిల్క్ వస్త్రాలు మరియు నార్మల్ టీషర్ట్లు లాంటి వస్తువులు చాలా చౌక ధరకే దొరుకుతాయండి. ఫ్లోర్ 2లో రెండో ఫ్లోర్, ఇందాక నేను మెట్లు ఎక్కాను చూడండి, ఆ ఫ్లోర్లో. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సుగంధ ద్రవ్యాలండి. సో స్పైసెస్ ఇవి వచ్చేసి చైనీస్ మరియు వియత్నమీస్ సాంప్రదాయక వైద్యానికి సంబంధించిన మూలికలు, రకరకాల మిరియాలు, దాల్చిన చెక్కలు వంటి మసాలాలు, దినుసులు ఇక్కడ కుప్పలుగా పోసి అమ్ముతూ ఉంటారండి. పర్యాటకులు
ముఖ్యంగా గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఇది బాగా రద్దీ మరియు ఇరుకైన మార్గాలన్నమాట. సో, షాపులలో లోపల సెకండ్ ఫ్లోర్‌లో గానీ, కింద గానీ, బయట గానీ చాలా పెద్ద మార్కెట్ కదండీ! సో, ఇది హోల్‌సేల్ మార్కెట్ కావటం వల్ల నిరంతరం సరుకుల రవాణా జరుగుతూనే ఉంటుంది. ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ అన్నీ జరుగుతూనే ఉంటాయి లోపల. సో, మార్కెట్ లోపల దారులు చాలా ఇరుగ్గా ఉంటాయి కదండీ! కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జేబు దొంగలుంటారు. ఆ దారులు చాలా ఇరుకుగా ఉండటం వల్ల, ఈ జేబు దొంగలు రద్దీ ప్రాంతం కావటం వల్ల ఆహ్, జేబు దొంగలు ఉంటారు కాబట్టి హలో. ఫోన్లు, వాలెట్లు మరియు బ్యాగులు చాలా భద్రంగా ఉంచుకోవాలండి. రెండోది ఫోటోగ్రఫీ. నేను ఈ వీడియో తీసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళని పలకరించి, వాళ్ళ పర్మిషన్ తీసుకొని మాత్రమే చేశాను. ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. మధ్యలో ఎళ్లి మనం డిస్టర్బ్ చేస్తే డెఫినెట్‌లీ దే విల్ గాట్ యాంగ్రీ అండి. సో, ఇంకా ఈ మార్కెట్‌ని మనం ఎలా సందర్శించాలంటే, ఇది డిస్ట్రిక్ట్ 5 అండ్ 6లో హోచిమిన్ సిటీ నుంచి ఉందండి. నేను యాక్చువల్లీ డిస్ట్రిక్ట్ 1 నుంచి ఎళ్ళేటప్పుడు గ్రాబ్ యాప్ ద్వారా ఒక టాక్సీ బుక్ చేసుకొనెళ్ళాను. అలా కాకుండా బస్సులో గూడా ఎళ్ళొచ్చండి. బట్ వచ్చేటప్పుడు నేను బస్సులోంచి వచ్చాననమాట. అది వచ్చేసి హలో. 1 నంబర్ గల బస్సు నుంచి ప్రయాణించానండి. నాకు తెలిసి 1 నంబర్ నుంచి వెళ్ళటం, 1 నంబర్ నుంచి రావడమే జరుగుతుంది. సో, ఈ విధంగా మనం డిస్ట్రిక్ట్ 1 మధు. నుంచి ఈ మార్కెట్‌కి వెళ్ళటానికి దరిదాపుగా 7 కిలోమీటర్స్ ఉంటదండి. ఒక 20 మినిట్స్‌లో మనం ఈ మార్కెట్‌ని రీచ్ అవుతాం. చిన్న పాపకంట బేబీకి I have problem. How many baht? 70,000 dirham. Expensive Madhu. ఎక్స్పెన్సివా విల్ టేక్ అప్. ఈ సెట్ మనకి 65,000కి వచ్చింది. థ్యాంక్ యూ బై. ఇంకా మనం ఈ మార్కెట్ యొక్క నిర్మాణ శైలి గురించి మనం మాట్లాడుకుంటే, తూర్పు, పశ్చిమ కలయికలతో ఈ మార్కెట్ భవనాన్ని ఫ్రెంచ్ ఇంజినీర్లు డిజైన్ హలో. చేశారనమాట. కానీ దీన్ని చైనీస్ నిర్మాణ శైలితో హలో. కూడి ఉంటుంది. అంటే హలో. చైనీస్ పైకప్పులు, డ్రాగన్ శిల్పాలు జోడించారు దీనికి. దాని తర్వాత మార్కెట్ మధ్యలో ఒక విశాలమైన ఓపెన్ ఎయిర్ ప్యాడార్ను ఉంటుంది ఇందులో. ఇక్కడ మార్కెట్ వ్యవస్థాపకుడైనటువంటి క్వాచిడమ్ అనే చైనీస్ వ్యాపారవేత్త దీన్ని స్థాపించాడు కాబట్టి ఆయన విగ్రహాన్ని మరియు పాత ఆయన స్మారక చిహ్నాలని కొన్ని ఉంచుతారండి. అవి కనపడితే చాలామంది పర్యాటకులకు ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఫోటోలు దిగుతూ ఉంటారు అటు దగ్గర. మార్కెట్ ప్రధానంగా 2 అంతస్తులుగా విభజించబడిందండి. 2 అంతస్తులో ఎక్కువ ఆహార పదార్థాలు, సుగంధ ద్రవ్యాలు ఉంటే, పై అంతస్తులో బట్టలు, కాస్మోటిక్స్ మరియు ఎలక్ట్రానిక్స్ ఉంటాయండి. నేను వాచ్లు అసలు చూడలేదండి. వాచ్లే నాకు ఎక్కువగా కనపడింది. అన్ని వస్తువులు కనపడ్డాయి అన్నమాట. సో, దాని తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ అవి ఎంట్రన్స్‌లో ఉంటాయి అన్నమాట. మరియు దాన్ని ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి. కొన్ని షాపులు క్లోజ్ చేసి ఉన్నాయండి. కొన్ని షాపులు నాకు తెలిసి ఎంప్టీగా ఉన్నాయి ఇక్కడ. సో, మొత్తం 2300 షాప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. నేను ఇలాగా సెకండ్ ఫ్లోర్ మొత్తం వాక్ చేస్తూ చూపిస్తున్నాను కదండి. ఎక్కువ టీ షర్ట్లు కనపడుతున్నాయి, చూశారు కదండి. టీ షర్ట్లు, జీన్స్ కూడా ఉన్నాయండి. ప్యాంట్లు, ఫార్మల్ ప్యాంట్స్, హ్యాట్స్, రకరకాల క్యాప్లు కూడా ఉన్నాయండి. చూసారా, లేడీస్ ఇన్నర్ వేర్స్, జెంట్స్ ఇన్నర్ వేర్స్. ఇక్కడ నేను ఒక 2 టీ షర్ట్లు కొన్నానండి. ఒకటి వచ్చేసి సైగాన్ సింబల్తోను, ఇంకొకటి వచ్చేసి ఆ రెడ్ టీ షర్ట్ కొన్నానండి. వియత్నాం ఫ్లాగ్తో ఉంది. పర్ఫెక్ట్గా ఫిట్ అయిందండి. నేను టీ షర్ట్స్ని ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాష్ చేశాను. ఎలాంటి కలర్ షేడ్ లేదు. కానీ బ్యాంగ్టన్ మార్కెట్లో ఉన్న క్యాప్ మాత్రం వాష్ చేస్తే అది కలర్ షేడ్ అయిందండి. బట్ ఇట్ స్టిల్ లుక్స్ గుడ్ ఓన్లీ. సో, చూసారా, ఇన్నర్ వేర్లు, టీ షర్ట్లు, దాని తర్వాత ఎక్కువగా ఇవన్నీ హోల్సేల్ మనకి ఒకటి కావాలన్నా ఒకటి అమ్ముతారు, ఎన్ని కావాలన్నా అన్ని అమ్ముతారండి. కాకపోతే ఏంటంటే ఈ మార్కెట్లో ఎక్కువగా చిన్న వ్యాపారులు ఉంటారు కదండి, సిటీ అవుట్కట్స్లోను, విలేజెస్లోను. సో, ఆ వ్యాపారులు అంతా వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్తారు. ఇప్పుడు పల్లెటూరులో ఉన్నోళ్ళు సిటీకి వచ్చి కొనుక్కోలేరుగా, అందరూ అక్కడ దగ్గరలో ఉన్న షాపుల్లో కొనుక్కుంటారు కదా. అలా
ఇవి అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. నాకు తెలిసి ఇవన్నీ చైనా నుంచి వస్తాయని ఇది నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు పైన సెకండ్ ఫ్లోర్ అంతా ఎక్స్ప్లోర్ చేశాను కదా, ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎక్స్ప్లోర్ చేశానండి. సో దానికి కూడా సపరేట్ వీడియో ఉంది. సో ఈ వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువ అవ్వటం వల్ల దాన్ని నేను పార్ట్ 2గా తీసుకొద్దాం అనుకుంటున్నానండి. ఇది పార్ట్ 1గా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే సూట్ కేసులు, లెదర్ బ్యాగులు అన్నీ చక్కగా ఉన్నాయండి. చాలా తక్కువ రేటే అండి ఇవన్నీ. మనం ఇంకా హోల్సేల్గా ఉంటే ఎంత బార్గెన్ అయినా చేయొచ్చు, ఎంత తక్కువకైనా ఇస్తారు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే హలో డబ్బుల గురించి ఆలోచించట్లా, వస్తువుని అమ్మేయాలి, ఇది షాపులోకి వచ్చింది దీన్ని అమ్మేయాలి అనే మెంటాలిటీతో ఉన్నారు. అది నాకు బాగా నచ్చింది. సో హలో అలాగా ఇక్కడ ఒక బ్యాగ్ కూడా చూశానండి. చాలా తక్కువ రేట్కే వచ్చింది. నాకు 300 రూపీసే పడింది. నైకీ బ్యాగ్ కొన్నాను. దాన్ని నేను ట్రావెల్కి వాడుతున్నానండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై వీడియో అండ్ లైక్ అండ్ షేర్ మై వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ అవుతుంది. హలో బాయ్. అక్కడ ఒక బ్యాగ్ ఉంచుదాం, ప్రైస్ ఎంత తక్కువ అయితే.